ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరింది. ఇవాళ మధ్యాహ్నం దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను భారత్ ఎదుర్కోబోతుంది. టీమిండియాకు ఇది వరుసగా 3వ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 2 సార్లు విజేతగా నిలిచింది. 2013లో భారత్ చివరిసారి గెలిచింది. ఇక తాజా టోర్నీలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై గెలిచి రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అటు కివీస్ కూడా గ్రూప్ దశలో భారత్ చేతిలో మాత్రమే ఓడింది. దీనికి తోడు 2000 సంవత్సరంలో భారత్ పైన గెలిచి టైటిల్ దక్కించుకుంది. అలాగే ఐసీసీ నాకౌట్ మ్యాచ్లోనూ భారత్ పై 3-1తో కివీస్ జట్టే ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. जीतेगा भाई, जीतेगा इंडिया, जीतेगा जीतेगा भाई, जीतेगा इंडिया, जीतेगा who are the champion, India champion, who are the champion, India champion. ఇక వరంగల్లో క్రికెట్ అభిమానుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. దుబాయ్లో కాసేపట్లో ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇండియా, న్యూజిలాండ్ ఆడుతున్నటువంటి ఈ ఫైనల్ మ్యాచ్లో చాలా ఉత్కంఠగా ఆడబోతున్నారు క్రికెటర్స్. అయితే ఇండియా గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మొత్తం కూడా అందరూ క్రికెట్ ప్రియులంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనం చూస్తున్నాం భావి భారత క్రికెటియన్స్ వీళ్ళంతా కూడా బుల్లి క్రికెటర్లు. మొత్తం కూడా రోజు నిత్యం కోచ్ ఆధ్వర్యంలో వీళ్ళు ఆడుతూ ఇటువైపు ఏదైతే ఇండియా మ్యాచ్ ఆడుతున్నటువంటి ప్రతి మూమెంట్ను కూడా వీళ్ళు గమనిస్తూ ఉంటారు. వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీళ్ళు ఏం చెప్తారు వారి మాటల్లో చూద్దాం. సార్, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? మనకు ఇండియాకు గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఫస్ట్ ఐ కంగ్రాట్స్ మై టీమ్ ఇండియా ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫైనల్స్. ఇవాటి మ్యాచ్ చూసుకుంటే కొంచెం టఫే ఉంది. న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేయలేము. సో మన జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం బ్యాటింగ్ ఆర్డర్ ఈ స్ట్రాంగ్, ఇటు బౌలింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది అండ్ ఫీల్డింగ్ ఆల్సో స్ట్రాంగ్. సో మన జట్టు టాప్ ఆర్డర్ ఉన్నారు, మంచి టాప్ ఆర్డర్స్ ఉన్నారు, వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మోర్ ఎవర్ మిడిల్ ఆర్డర్ ఈ స్ట్రాంగ్. ఓకే, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు టాప్ స్ట్రాంగ్ ఉంది మన మిడిల్ ఆర్డర్. ఇంకోటి లోయర్ ఆర్డర్లో కూడా జడేజా, అంటే దే ఆర్ పర్ఫార్మింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. జడేజా, హార్దిక్ పాండ్యా, ఓకే, అక్షర్ పటేల్. సో మన బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో వీలైనంత మనం టాస్ గెలిచి ఒక 300 బోర్డు మీద పెట్టామనుకోండి, సో మన బౌలర్లకు ప్రెషర్ లేకుండా దే కెన్ బౌల్ ఈజీలీ. ఎందుకంటే పెద్ద ఈవెంట్స్, ఫైనల్ మ్యాచ్ అంటే చేజింగ్ ఏ జట్టుకైనా కొంచెం టఫ్ ఉంటుంది. సో వీలైనంత ఫ్రీగా బ్యాటింగ్ చేయవచ్చు. చేజింగ్లో అంటే ఏదైనా ఏ జట్టుకైనా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఒక్క వికెట్ పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ ఉంటుంది. సో హోప్ మన జట్టు స్ట్రాంగ్ ఉంది. న్యూజిలాండ్ బౌలర్స్ కూడా మంచిగానే వేస్తుండ్రు. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచిగా ఉంది. ఫస్ట్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ 10 ఓవర్స్ దాకా ఉండి మంచి స్టార్ట్ ఇచ్చిండు అనుకో, మనకు కూడా మంచి స్కోర్ చేయడానికి నెక్స్ట్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వాళ్ళు ఇన్నింగ్స్ క్యారీ చేసి ఒక 300+ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ మంచిగా ఇస్తే నెక్స్ట్ వాళ్ళు కూడా స్కోర్ హై 300+ వరకు కొట్టగలుగుతారు. ఇప్పుడైతే ఇండియన్ టీం స్ట్రాంగ్ ఉంది అండ్ అందరూ కోరుకునేది ఇండియా గెలవాలనే. సో ఇప్పుడు మన దగ్గర రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఇంకా శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ మన దగ్గర బౌలింగ్ ఆర్డర్ చూసుకుంటే కూడా వరుణ్ చక్రవర్తి బాగా వేస్తున్నాడు, అక్షర్ పటేల్, జడేజా, హార్దిక్ పాండ్యా కూడా వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి న్యూజిలాండ్ టీంని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆల్రెడీ వాళ్ళకి రచీన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఉన్నాడు. ఇంకా కేన్ విలియమ్సన్ లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ రచీన్ రవీంద్రకి ఆల్రెడీ 2 సెంచరీస్ ఉన్నాయి. అండ్ ఇంకా వాళ్ళ బౌలింగ్ ఆర్డర్ కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళకి శాండర్ ఉన్నాడు, ఇంకా
టామ్ లాథమ్ ఇంకా వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. గ్లెన్ ఫిలిప్స్ వల్ల ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది బుల్లి క్రికెటర్ల విశ్లేషణ. వీళ్ళు అబ్జర్వ్ చేసేంత వరకు చాలా బాగా చెప్పారని మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇండియా వాళ్ళ న్యూజిలాండ్ ఆడుతున్నటువంటి దుబాయ్లో ఆడుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్కి అయితే ఒక కొత్త జోష్ నెలకొంది. కాసేపట్లోనే ఈ మ్యాచ్ జరగబోతుండడంతో వీళ్ళంతా కూడా ఆల్ ది బెస్ట్ ఇండియా అంటూ వీళ్ళు నినాదాలు చేస్తూ మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. కొత్త జోష్ అయితే నింపుకొని ఆల్ ది బెస్ట్ ఇండియా అంటూ వాళ్ళు ఇండియాకు శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.